సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్యాక్ గేమింగ్. సో ఈరోజు మనం ఏ గేమ్ ఆడబోతున్నాం అన్న టైటిల్ అంతా మీరు చూసినాక మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం స్కేరీ కమ్లా గేమ్ అయితే ఆడబోతున్నాం. కమ్లా గేమ్ అంటే ఆడలేడు, అందరికీ చాలా భయం. అండ్ చాలామంది యూట్యూబర్స్ కూడా ఆడారు ఆల్రెడీ. సో ఇప్పుడు ఇయ్యాలైతే నేను అయితే ఆడుతున్నా. అండ్ సో మన అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా గేస్ కమ్లాకి పెళ్ళి ఓకే, చాలా సంతోషంగా ఉంది కమ్లా అయితే. అండ్ ఓకే, హ్యాపీగానే ఉంది, చాలా హ్యాపీగానే. నేను చాలా ఆనందంగా కమలకి పోయింది. అలా అయిపోయాక కమల పూర్తిగా భయంగా వాడే కమల వాళ్ళ కమల వాళ్ళు ఇల్లు చంపేసింది, అంటే ఎక్కడ చంపేసింది. దాని తర్వాత వీళ్ళు లెటర్ రాసి వెళ్ళిపోయారు ఇంటికి. సో ఇప్పుడైతే కమలా వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామండి. నేను బయట ఉన్నా. నేను వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా. ఓకే, గేట్ అయితే ఓపెన్ చేసేసి కమలా వాళ్ళ ఇదేంటి అంత డార్క్ ఉంది. ఓకే ఓకే ఓకే, అరే యార్ ఇదేంటిది, మంటలు ఉన్నాయి గైస్ ఇక్కడ లోపలికి. మనం లోపలికి రాకుండా కమలని అయితే మంటలు పెట్టింది. ఈ మంటల పనికి ఇదే కావచ్చు గైస్ నాకు తెలిసి. ఆయన ఒక్కొక్క బొట్టు వస్తుంది, ఒక్కొక్క బొట్టుతో అదే మారిపోయాలి. తెల్లారలే నేను ఎన్న కూసాలి అప్పుడు. ముందు దీనికి ఏమన్నా కావాలా సంథింగ్, ఏమో నాకైతే ఏమర్థమవుతలేదు. జగ్గు లెక్క ఏమన్నా కావాలా ఏమో. ఇంటి బ్యాక్ సైడ్ ఏమన్నా ఇట్లా రూట్ ఉంది మరి. బిందె దొరికింది మనకి, బిందె. ఓహో, ఈ బిందె ఆడ పెట్టాలి. కాకపోతే దాన్ని కొట్టేది లేదు గైస్, అది కొట్టలేదు. మరి ఎట్లా కొట్టాలి? అది ఒక్కొక్క చుక్క వస్తుంది, ఒక్కొక్క చుట్ట నిండా. అది నిండేదాకా గిన్నె ఉండాలి నేను. ఓకే, ఒక్కొక్క చుక్క అయితే ఈ తెల్లలు అవుతుంది గేస్. కొన్ని చెక్క ఏమైనా పెట్టొస్తుందా? లేదు, మనకి ఇట్లనే మనకు క్లూ దొరుకుతుందేమో చూద్దాం బయట. ఓకే గైస్, ఇక్కడ షెడ్ ఉంది. ఓకే, ఇది ఏంది? ఓ పెద్ద మంచిగా ఉంది. బోరింగ్, ఇది దొరికిందమ్మా. ఇది కూడా దొరికింది గైస్ సక్సెస్ఫుల్ అయితే. వామో డిస్ట్ బొమ్మ ఇది. నేను సడన్గా భయపడ్డా, అది అల్లింది ఒకటిసారి మొత్తుకుంటుంది. ఓకే, ఏదది? ఓకే, ఇన్నే ఉంది. ఇప్పుడైతే దీనికి పెట్టి కొట్టాలి. ఓకే, కొట్టు. టీటీ. ఓకే, అది చాలా బిందెనైతే నిండలేదు. చూద్దాం దీని మీద అయితే పోదాం. అరే ఓకే అండ్ సక్సెస్ఫుల్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు లోపలికి వద్దాం అండి. ఓకే గాయస్, లోపలికి కూడా వచ్చేసినాం. అండ్ డోర్ కూడా లాక్ అయిపోయింది. ఇప్పుడు బయటకు వదామంటే కలవని ముచ్చట బయటకు వదామంటే ఇప్పుడు. సరే ఓకే, మనం క్లూస్ కోసం ఎత్తుకోవాలన్నమాట ఇప్పుడు. ఓకే, డోర్ ఉందామని వెళ్ళి. ఇదేంటి డైనింగ్ టేబుల్? ఈ విమల్ కమలకి విమల్ బుక్తుంది గేస్. కమ్మదనం అని పాట పడుతుంది కావచ్చు. ఇక విమల్ బుక్కినాకనైతే ఏంటి కిచెన్ రూమ్ మీద వచ్చేసి మనలాగానే అన్నీ ఉన్నాయి కదా, అంటే అది కూడా వంట చేసుకుంటుంది. ఏదో వలిగింది, ఏదో కింద పడి సౌండ్ వచ్చింది. ఒక ఆబ్జెక్ట్స్ ఎత్తుకాలన్నమాట మనం అయితే. ఓకే, ఇన్నే ఉన్నాయి మనం ఏమేమి ఎత్తుకాలో వచ్చేసి. ప్లేట్ 1 2 3 4 5 6 ఐటమ్స్ ఉన్నాయి గైస్. 6 ఐటమ్స్ ఇప్పుడు నేను ఈ ఇల్లులో ఎత్తుకాలి. మస్తు ఉన్నాయి. హాలీ వాటర్, కాలేజ్ ఫోర్ట్, వామో సాల్ట్ బౌల్, ప్రేయర్ బుక్, ఇవన్నీ ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఎత్తుకాలి. మనమైతే బౌన్సర్లు చదువుతున్నాం. ఓకే, ఇక్కడికైతే పోదామా అండి. కమల రాకుండా కాదు, ఇది కమల ఫోటోనే వచ్చి గేస్. అంత బ్లర్ ఉంది. గిజ్జుగుడు డిస్ట్ బొమ్మ, డిస్ట్ బొమ్మ అంటాను. అదేంటిది డిస్ట్ ఎలాగుంటే అట్లా పైన ఏదో పెట్టిర్రు. ఇది దాక్కోనికి గైస్. కమల ఒకవేళ వస్తే దాక్కోనికి అదనమాట.
మనం ఎటు పోతున్నామో మనకి అర్థమవుతలేదు. బెడ్రూమ్కి ఈ ఈ బెడ్రూమ్కి అయితే లాకేషన్ ఉంది, మరేమో నాకు తెలియదు. ఇది ఏంది ప్రేయర్ బుక్ కాదు. అరే ఏం దొరకట్లేదు నాకైతే, తప్పని చదువుతున్నా. ఓ ఇదేంది? ఓ కీ దొరికింది గ్యాస్ మనకి. కీ దేనికి ఇది గ్యాస్? కీ దొరికింది, దేనికి అర్థమవుతలేదు. ఏమో మరి చూద్దాం. బెడ్రూమ్కి ఇవ్వచ్చు. అవును బెడ్రూమ్కి ఇవ్వచ్చు. ఒకసారి బెడ్రూమ్ ఓకే ఇదే కాదు గైస్, ఇది బెడ్రూమ్కి కాదు ఇది. బెడ్రూమ్ అయితే బెడ్రూమ్కి అయితే కాదు. సో ఎత్తుకుదాం. ఇంకా క్లూస్ ఏం దొరకలే నాకైతే ఇంతవరకు. డాల్ చేతబడి వేసే డాల్ దొరికింది నాకు. దాంతో నేనేం చేసుకోవాలా? కమలాకి ఇట్లా చేతబడి వేయాలి. ఉండండి. కమలా అయితే నాకు ఇంకా వచ్చిన పంచాలు అయితే అండ్ ఇల్లు అయితే మస్తు పెద్దగా ఉంది గైస్ చెప్పాలంటే. అండ్ అదే మళ్ళీ స్టార్టింగ్ ఇక్కడికి వచ్చింది ఆయన వాడి దగ్గర వీడితోటి. కన్ఫ్యూజ్ అవుతున్నా మరి రూట్లో అర్థమవుతలేదు. అండ్ ఇటు పోలేను ఇంతవరకు. ఏమో ఎటు పోయిన భయం ఉంటుంది. ఇదేందో ఊగుతుంది. నేను ఏందో అది వచ్చింది వచ్చి అనుకుంటున్నాను. ఇదేందో ఓ పజిల్ కలిసి దీపం మారిపోయింది. మూడు ఛాన్స్లే. చాలా స్కిల్ ఉంది. ఓకే మనమైతే బంధించబడ్డ కమల చేతిలో దొరికినాం కదా, బంధించింది. ఓకే ఇవి తీయాలన్నమాట. ఒక్క నిమిషం తీద్దాం. తీస్తే కూడా కమల వస్తుంది నాకు తెలిసి. వస్తుంది. జల్దీ జావో రే, జల్దీ జావో. ఓ దక్కునేది. అమ్మతోడు దీని ఖాళీ కూడా ఉంది గైస్. అమ్మతోడు ఉరకొచ్చి ఆ ఘోరంగా స్పీడ్ ఉరుకుతుంది గైస్. నిజం చెప్పాలంటే మస్తు స్పీడ్ ఉరుకుతుందో వామ్మో అన్నట్టు. అండ్ ఇదేంది పంగకాలు వేసుకుని నడుతుంది. పంగకాలు వేసుకొని గంత స్పీడ్ ఉరుకుతుంది అది. అమ్మో నిజం గైస్, అసలు ఘోరంగా స్పీడ్ ఉరుకుతుంది ఇదైతే. దాన్ని చూసుడుతోనే అసలు నా మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది. అండ్ ఇంతవరకు మనం ఏదో ఒక కీ తప్పించే ఇంగ్లో ఎత్తుకలే. అండ్ మనం ఏదో వేరే ప్లేస్కి వచ్చినాం. ఇదేందో మొత్తం వెరైటీగా అనిపిస్తుంది. ఇది ఏడబంధించింది ఏమో అర్థమవుతలేదు నాకైతే. పోయింది అది. ఇంకా సౌండ్ వినబడుతుంది. అది సౌండ్ వినబడుతుంది అన్నమాట గైస్. అంటే అది వస్తే ఇట్లా కట్టి ఉర్రి ఇట్లా సౌండ్ వినబడుతుంది. అట్లా వినబడుతుంది సౌండ్ అయితే. ఇప్పుడైతే అటు ఏంది కదా, నేను ఓలా ఎందుకు భయం అయిపోయింది లేద్దామంటే ఒక్కసారి దానికి దొరకముందేమో మంచిగా ఎతికిన అన్నీ. ఇప్పుడేమో దొరికినప్పుడు భయం అవుతుంది బయటకు పోదామంటే. కానీ పోవాలి కదా, సో దాన్ని అంతం చేయడానికి. ప్లీజ్ సేవ్ మీ. నన్ను ఎవరైనా సేవ్ చేయరు, దాన్ని నేను సేవ్ చేసేది. ప్లీజ్ సేవ్ మీ అంటుంది అది. ఉండండి, కానీ ఖచ్చితంగా బయటకోవాలి కాబట్టి వెళ్తున్నాను నేను. అమ్మాయి కొంచెం బయటకు వచ్చినప్పుడు ఆ సౌండ్ అయితే తగ్గింది నాకైతే. ఓకే ఇక్కడ కూడా దీనిలో ఏమన్నా డాల్ ఉంటుందా? లేదు, దీనిలో అయితే ఏం డాల్ లేదు. అండ్ ఇక్కడ నథింగ్ క్లోజ్. సరే యార్ ఏం దొరుకుతలేదు నాకు ఇంతవరకు. ఒక ఆబ్జెక్ట్ కూడా దొరకలేదు. ఒక కీ దొరికింది, దానికి మించి నాకు ఇంకేం దొరకలేదు. ఇది ఇందులో అయితే ఓ బాత్రూమ్. అండ్ ఇక్కడ కూడా ఒక డాల్ ఉంటుంది. అసలు ఈ డాల్ అని కూడా నాకు అర్థమవుతుంది చేసాడు. అమ్మో అని ఇందులో చాకుంది. వద్దు, డోర్ అయితే వద్దు, అస్సలు వద్దు. అది ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది గైస్. కమలా నాకు తెలిసి అటే పోయింది అన్న. వస్తుంది ఏడు తప్పించుకోవాలి. గంట పెట్టింది ఏంద్రా వాడ? గంట ఎందుకు పెట్టింది గైస్ అసలు? ఏమో నాకు అర్థమవుతుంది అసలు గంట ఎందుకు పెట్టిందో. ఎందుకో నాకు అయితే అర్థమవుతలేదు. అని ఒకసారి పోయి ఆ గంటను ముట్టేద్దాం అని నిజం చెప్తున్నా. ఒకసారి గంటను
తీసి వద్దాం, లేకుంటే మళ్ళీ నేను అదే క్లూలో పడిపోతా అసలు గంట ఎందుకు ఉందని చెప్పేసి. ట్రాప్ అంటే ఇప్పుడు మనకి గ్రానీ గ్రానీ గేమ్ ఇట్లా ట్రాప్ పెడుతుంది కదా, అది అందులో ఇక్కుపోతే అది వస్తుంది, అలా ఇక్కుపోతే అది వస్తుంది. ఇది కూడా సేమ్ అట్లనే, అంటే దీనికి గంట ఉంది అంటే ఒక్కొక్క దానికి ఒక లెక్క ఉన్నది అన్నట్టు. దీనికి ఎవరికి ఏదో అన్న చూడలే అంటే ఇప్పుడు మనం గంట దాకద్దు, గంట దాకింది అనుకో సౌండ్ నేను కూడా వస్తుంది. నేను గంట ఎందుకు అనుకుంటున్నాను, నేను కూడా ఫస్ట్ అదే అనుకున్నా గైస్, అసలు గంట ఎందుకని, అందుకే దాన్ని దాకాలి దాన్ని. సో చూద్దామా వెళ్ళిపోయిందని అనుకుంటున్నాను. సౌండ్ అయితే నీకు వినబడుతుంది. గంటలు ఉంటే గంటలు ఏడబడుతుంది పెడుతుంది అన్నమాట, కొంచెం చూసుకోవాలి మనం. ఏం లేవు అసలు రాలేదు కూడా వేస్ట్. అండ్ ఇదే సూట్ కేసు ఉంది, అండ్ సూట్ కేసులో అబ్బా తెలియదు నాకు అది ఏంటో. అండ్ బాత్రూంలో ఏమైనా డవల్ దొరుకుతుందా అంటే నథింగ్. అసలు ఆ డవల్ ఎందుకు అర్థమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎందుకేమో డవల్ వచ్చేసి ఏం లేవు గైస్ అసలు. ఇటే పోతాను నేను, ఇటే ఏదో వేరే రూట్ తీసుకుపోతుందంటే అది. ఇల్లు అయితే అసలు చెప్పలేను, ఘోరం పెద్ద ఉంది. I'm not scared by old man, some old man. అంటే ఈ క్యారెక్టర్ కూడా ఒక ఓల్డ్ మ్యాన్ కదా, అంటే పూజారి, ముసలి పూజారి అన్నట్టు కదా. అమ్మో గాయస్ అసలు అది ఎంత స్కేర్ ఉందంటే పంగకాలు వేసుకొని నడుచుకుంటూ వస్తుంది. అమ్మ తోడు ఘోరంగా భయం అవుతుంది నాకైతే. నా రియాక్షన్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అసలు నిజంగా యూట్యూబ్లో చూసి అది వెళ్ళి ఇంత భయపడుతారు అనుకున్నాను. అంటుంది అరే ఎన్నిసార్లు అంటవి గుద్దుతా ఆడికొచ్చి నేను, అంటే గేమ్లోకి వెళ్ళి దూరొచ్చి. మా తోడు గైస్ నిజంగా ఘోరంగా స్కేర్డ్ ఉంది నిజంగా. ఇంకా ఇదేమో ఐఎమ్ నాట్ స్కేర్ అని సమ్ హోల్డ్ బ్యాండ్ అంటే అసలు ఇంతవరకు ఒక్క క్లూ అంటే ఒక్క క్లూ ఎక్కలే నాకు. సంథింగ్ ఈ కీ ఉంది, ఈ కీ దేనికో అర్థం కాదు. ఆ ఏనుగులు అది ఉన్నది, అది ఎట్లా సాల్వ్ చేయాలో అర్థం కాదు. ఇవరకు సూట్ కేసు వచ్చింది అది లాక్ పెట్టుంది, అది దాని కోడ్ ఏందో అర్థం కాదు. ఏడు ఎత్తుకాలి నేను అసలు ఇంతవరకు ఏం కూడా ఎత్తుకలే. నేను కొన్ని క్లూజ్ ఎత్తుకాలి, అసలు బాగా లూజ్ ఎత్తుకాలి. ఉండండి ఇంకా బయటకు వద్దు ఒక్క నిమిషం. ఓకే గైస్ సక్సెస్ఫుల్గా బయటకు అయితే వచ్చేసాను. బయటకు వచ్చినప్పుడు భయం అవుతుంది. ఏంటో ట్రై ఇది అండ్ ఈడ కూడా గంట పెట్టింది గైస్, అది డోర్ కూడా తెలిసి ఉందంటే వచ్చింది. ఓకే దానికి అయితే రాకుండా వచ్చేసినాం మనం. ఇంట్లోకి వచ్చిండ్రా నేను. ఇవరకు మనం రాకున్నది కదా, అదే సేమ్ ప్లేస్. ఇవరకు దీన్ని కింద వాళ్ళు కక్కుకి కింద పడింది, ఎందుకు కింద కూడా ఉందో నాకైతే తెలియదు. వద్దు ఈ రూట్లోకి వద్దు. ఇప్పుడు ఒక డవల్ ఉంది, చాలా సప్లై పడుతుంది. ఒక్క నిమిషం ప్లీజ్ సేవ్ మీ అని ఎన్నిసార్లు అంటుందేమో నాకే అర్థమవుతలేదు. నన్ను ఎవడన్నా సేవ్ చేయండి ఫస్ట్. అనవసరంగా నన్ను ఇచ్చిన దినాంకం చెప్తాను వీళ్ళకి. నేను పర్లేదు నుండి. ఇదేంటి లంచ్ బాక్స్ పెద్దది ఉంది, అదేంటి వచ్చి పత్రిక బయటికి పోవాలంటే భయంగా ఉంది మీకు చెప్పాలంటే. ఓ ఈడ యోగి ఇదేందో పెద్ద మంటుంది. ఈ మంటలనే గైస్ ఈ చుట్టుపక్కల ఇవన్నీ లైక్ సంథింగ్ ఇట్లా కూర్చుని వెళ్ళకుండే కదా, అట్లానే మనం అయితే ఇవన్నీ మనకి ఏవేవి దొరుకుతున్నాయో ఆబ్జెక్ట్స్ అవన్నీ ఇలా పెట్టాలన్నమాట. అలా పెడితే ఇంకా మనకు లాస్ట్కి ఆ మంటల మనకి బెడ్రూమ్కి దొరికింది. ఎస్ బెడ్రూమ్కి అరే బెడ్రూమ్ దగ్గరకు పోవాలి ఇప్పుడు నేను. బెడ్రూమ్ అంటే దేవుడు లేడు ఇలా అంటే వస్తుంది అది.
అరే యార్ బెడ్రూమ్ కోల్పు నేను ఎటు పోతున్నారా నాయన ఇల్లు గింత పెద్దగా ఉంది ఎటు పోతున్నావు కూడా అర్థం అవుతలేదు అసలు నాకు అండ్ ఉండండి ఏనుగు ఓకే ఇదేనన్నమాట దాన్ని రైట్ సైడ్ డౌన్ అప్ ఓకే నాకు అది గుర్తుపెట్టుకుందాం ఏదైతే నాకైతే గుర్తుండదు మీరైనా గుర్తుపెట్టుకుంటానే అండ్ ఇక్కడ ఒక డాల్ ఉంది డాల్తో ఏం చేసుకున్నాను నాకు ఇది అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బెడ్రూమ్కి దొరికింది అరే బాత్రూంలో ఉంటారా నాయన ఇక ఇంత పెద్దోళ్ళు ఉండగా కనీసం బాత్రూంలో ఒక 10 ఉండేదా ఓ వామ్మో అటు వస్తాను నేను బెడ్రూమ్కి ఎట్లా పోవాలి ఇప్పుడు నేను బెడ్రూమ్ దగ్గరకు వాడుకున్నాను ఇట్లా వేసి అండ్ ఇదేంది ఓ మన ఫస్ట్ ఇది దొరికింది ఇదే నాది ఓకే మన ఫస్ట్ ఆబ్జెక్ట్ దొరికేసింది ఉండండి అంటే ఇప్పుడు పెట్టేయచ్చు నేను దీన్ని ఓకే గైస్ మనకు సక్సెస్ఫుల్ ఫస్ట్ ఆబ్జెక్ట్ అయితే దొరికింది అండ్ కూడా గింత సేపటికి మనకు ఫస్ట్ దొరికింది సో ఏం కాదు ఫస్ట్ అయినా దొరికింది కనీసం అండ్ అది వచ్చేసి అది దేనికి అని ఇక్కడ కింద వస్తుంది ఫస్ట్ జూలే సో ఈ సెకండ్ అయితే చూసిన ఓకే ఇక్కడ పెట్టాలి ఈ ప్లేస్ వస్తుంది అంటే అది ఇప్పుడు పెట్టిన పొలాలు కూడా వస్తుందా ఇదే ఏదో ఒక కొత్త ఇస్తాను సౌండ్ అయితే నేను దారుణంగా వస్తాను అంటే దారుణంగా సక్సెస్ఫుల్ మనకైతే ఫస్ట్ ఆబ్జెక్ట్ దొరికింది అండ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ కూడా మనం అయితే ఆడ పెట్టేసాం అండ్ ఓకే హాలీ వాటరా ఇప్పుడు మనకు దొరికింది ఓకే హాలీ వాటర్ దొరికింది ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ప్లేట్ ఎక్కడ దొరుకుతుందో అది సాల్ట్ బౌల్ ఎక్కడ దొరుకుతుంది డైనింగ్ టేబుల్ మీద దొరుకుతుంది కొంచెం నాకు తెలిసి అది కిచెన్లో కూడా లేదు ఇట్లాగా పాలిష్ పౌడర్ ఇది ఎక్కడ దొరుకుతుందో అండ్ మనకి ఏనుగులు అది ఎట్ సైడ్ ఉండే మర్చిపోయాను నిజంగా మర్చిపోయాను ఎగ్జాక్ట్గా మర్చిపోయాను మీరు గుర్తుంటారు కదా మీరన్నీ చెప్పండి కనీసం అది నవ్వుతుంది నేనైతే ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాను భయపడుతూ ఒక్కనే ఇది ఏం కాదు క్లోజ్ చేసింది అది క్లోజ్ చేసింది అయిందా అది క్లోజ్ చేస్తే నేను బుక్ అవుతా ఇది క్లోజ్ చేయదు గైస్ అది డైరెక్ట్ వచ్చేది ఓకే ఇటుకెళ్ళి ఏమైనా పోతే సంథింగ్ మనకేమైనా బెడ్రూమ్ సంథింగ్ అది సప్లై పడుతుంది ఇటు దిక్కు కూడా మాకు చేయాలంట అది అటే నాకు దొరికింది రూటు ఆర్ యూ ఫీలింగ్ షై అంట సిగ్గుపడతలే నేను దానికి సిగ్గుపడతలేను భయపడుతున్నాను సిగ్గుపడుతున్నాను అన్న దానికి బెడ్రూమ్ ఇట్లా పోవాలి బెడ్రూమ్కి ఎట్లా అట్లా పోదాం అవ్వండి కానీ అట్టకెళ్ళి అవుతుంది ఇట్లా కొండ వచ్చలేవేంది కాబట్టి ఇటు అవుతుంది ఇటు పోతేనేమో మనకి ఏమన్నా దొరుకుతుందేమో కమలా కనబడ్డది అనుకునే రకనే ఎటు పోతున్నానో కూడా తెలియకుండా ఎటు పోతున్నా చేసి నేనైతే అప్పంచలే అమ్మా ప్లీజ్ అక్క ఇచ్చిపెట్టక్క నన్ను దయచేసి అమ్మతో రూట్ అయితే దొరికింది అని భయం అవుతుంది నాకు కూడా ఇంకా ఎందుకంటే కమల ఇందుకు వచ్చేటప్పుడు మస్తు టార్గెట్ భయం అవుతుంది కాదు ఏం చేయమంటారు రైటు సారీ డౌన్ అప్పు ఓకే అమ్మాయి గైస్ ఏదో క్లూ దొరికింది మాకు సంథింగ్ అండ్ ఇది తీసినప్పుడు కూడా అది వస్తుంది అనుకున్నా కానీ రాలేదు సక్సెస్ఫుల్ అయితే బెస్టే రాకపోవడం నాకు ఏం దొరికింది అసలు ఇప్పుడు నాకు ఏం దొరికింది గైస్ ఇప్పుడు అసలు ఏమో నేను చూడలేదు అది ఏంటిది అసలు అది ఏమో నాకు తెలియదు కానీ
బెడ్రూమ్ కమలక్క నేను దండం పెడతక్క నన్ను తొందర నాయన ప్లీజ్ అమ్మా కొంచెం కూరలు కమ్మౌట్ అంటే నేను రాను. అంత పెద్ద దయాన్ని ఇచ్చినాక ఎవడన్నా బయటకు వస్తారా రమ్మంటే అమ్మ తోడు దొరుకుతా అనుకున్నాను అసలు నిజంగా, కానీ దొరకలేదు ఇంకా నయం. ఇంకొక క్లూడ మనకు నేను దొరికింది, ఇంకొక క్లూడ. ఓకే ఓమా ఆకులను కూడా మనం అయితే డైరెక్ట్గా ఇలా అయితే పెట్టేసేద్దాం. సో పెట్టి ఇంకా కొన్ని క్లూజ్ ఎత్తుకోవాలి, అట్లా ఎత్తుకుంటూనే ఉండాలి. అమ్మో తోడు ఇంకా ఘోరం క్లూలు ఉన్నాయి. బెడ్రూమ్కి దొరికింది నాకు, అసలు బెడ్రూమ్లో ఏం దొరుకుతుందో నాకైతే అర్థమవుతుంది. బెడ్రూమ్లో కూడా ఇంకా సంథింగ్ ఇంకా ఏమైనా క్లూస్ ప్లేయర్ ప్లేట్ ఇట్లా అవన్నీ. నేను ప్లేయర్ ప్లేట్ దేవుని రూమ్లో ఉంటుంది అనుకున్నా గైస్, కానీ దేవుని రూమ్లో కూడా ప్లేయర్ ప్లేట్ అయితే లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే బెడ్రూమ్కి ఎత్తుకుదాం. అంతగా ఇట్లాగో ఇది దొరికింది కాబట్టి మనం ఈ క్లూ అయితే ఫస్ట్ అడిగితే పెట్టేసేద్దాం. అప్పుడు కమలక్క ఆడదాన్ని తిరుగుతూ ఉంటుంది, మనం మెల్లగా బెడ్రూమ్ అయితే ఇది దాక్కునేది ఇది కాదు, అది పెట్టుతో వస్తుంది కదా, దాక్కోవాలి ఖచ్చితంగా. దాక్కునేది ఇది కాదు ఇదే గైస్ దాక్కునేది అయితే. అంటే ఇది ఎడబెట్టాలి నేను పెట్టాలా, గడబెట్టి దాక్కునే లోపల కమలకి వస్తుంది. రన్ను అరే సౌండ్ వినవడలేదండి సరే ఏమో గైస్, ఈసారి అయితే సౌండ్ వినవాలే, అంటే కమలకు కూడా రాలే ఏమో అర్థమైతే కావట్లేదు, తెలియదు నాకైతే. చూద్దాం బయటకు. ఓ గైస్ ఇదేమో వచ్చింది, అంటే ఇది పెడితే ఏమో వచ్చిందిరా. దీన్ని తీసుకుంటూ వస్తాను, దీన్ని తీసుకుంటూ వచ్చాను కదా. అది ఇవరకేమో వచ్చింది అబ్బా, చూడలేదు. అది వెళ్ళనేది వచ్చింది చూడలేదు అంటే అది తీసుకుంటే వచ్చింది. ఇప్పుడు అది పెడితే ఏమో వచ్చింది, అది తీసుకుంటే వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకువేడ పెట్టాలో నాకేం తెలియదు. అరే ఈ కింద ఇట్లా ఏంది సడన్గా ముంగటికెళ్ళే. నిజంగా వీడియో అయితే లాంగ్ లెంత్ అయిపోతుంది చాలా, మీరైతే స్పీడ్ మోషన్ కూడా ఉంది. ఇంతవరకు అయితే మనం అయితే ఒక్కసారి అవుట్ అయినాం, ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి మనకి. ఇంకా మనమైతే 3 క్లూలు ఎత్తికినాం, ఒకటి ఈ ఓయికి, ఇంకా మనకి 2 అడబెట్టినాం, అండ్ మనకి ఇంకేదో దొరికింది 4. ఒకవేళ దీనిలో చూసుకున్నట్టయితే గైస్ అసలు ఓకే మన కంప్యూటర్ దొరికింది, హాలీ వాటర్ దొరికింది, ఇంకా సాల్ట్ బౌల్, ప్లేయర్ బుక్, ప్లేయర్ ప్లేట్, కాలేజ్ స్పాట్, ఇవన్నీ దొరకాలి. ఇంకా మనకి ఇంకా 4 ఉన్నాయి. ఈ 4 దొరికేస్తే కనుక కేల్కతం దుకాణం బంద్ ఇవ్వ కమలా ముందటకు పోయి ఇట్లా అంట సచ్చినవే కమలా అలా అంట. బయటికి పోదాం అండి, ఏడబెట్టాం నాకు అర్థం కాబట్టి బెడ్రూమ్ ఏడుందో కూడా అవుతుంది అసలు. ఇటైతే పోతున్నాం, అసలు బెడ్రూమ్ ఏడుందో అర్థమైతే లేదు, ఇదేడా పెట్టాలో అర్థమైతే లేదు. ఏమో ఉండండి, ఇదేమన్నా పెట్టాలా? ఉండమ్మా వస్తాను. ఓ గైస్ అదేదో ఓపెన్ అయింది, ఏదో సంథింగ్ ఏదో ఉండండి, సంథింగ్ ఏదో ఓపెన్ అయింది చూడలే నేను. అవన్నీ ఓ సీక్రెట్ దారి, ఇంట్లో కూడా వస్తుందా, ఇంట్లో కూడా వస్తుందా, ఇంట్లో కూడా వస్తుంది అర్థమైంది, ఇంట్లో కూడా వస్తుంది, ఇంట్లో కూడా దాక్కున్నది ఉంటుంది, ఇంట్లో కూడా వస్తుంది అర్థమైంది. ఓ కమలక్క ఏడ ప్రశాంతంగా ఒక్క దాక్కున్న ప్లేస్ తప్పు చేయడం ప్రశాంతంగా నిక్కలు చేసేది. ఐ మీన్ ఇన్నోసెంట్ అంట, ఇది ఇన్నోసెంట్ అంట, ఇన్నోసెంట్ మనుషుల్ని చంపేసేది ఇది ఇన్నోసెంట్.
చాలా గ్రేట్. ఓం నమః శివాయ. ఏందా కాసేపట్లో పైనకి పోతావు అక్క, అప్పుడు ఏమంటారు నీ ఏమో గుర్తుకట్టలేదు. పైనకి ఏదో పోదామా, పైనకంటే ఇందుకెళ్ళి బయటికి పోదామా అంటున్నా. కమలకి లోపల ఉందో అర్థమవుతలేదు, బయట ఉందో అర్థమవుతలేదు, ఏడుందో అర్థమవుతలేదు. గంటుందంటే అటు పోవద్దు, ఎందుకంటే చిన్న చిన్న రూట్లు ఉన్నాయి. ఆ గంట తప్పు సైడ్కి వెళ్ళి పోదామా అంటే కళ్ళు అని ముచ్చట. అమ్మో ఇదేంద్రా ఇదే ఉండండి గైస్, ఇదేదో సంథింగ్ ఏదో క్లూ లెక్క అనిపిస్తుంది. 3 ఉన్నాయి, 3 కూడా అర్థమైంది గైస్. నాకైతే ఆ సూట్ కేసు అనిపిస్తుంది. మరి ఒకసారి కౌంట్ చేసుకుందాం. 1 2 3 4, అది 4 4. ఇది కూడా కౌంట్ చేయాలనుకుంటా, గీతున్నది కదా. 5 3 అంటే ఇప్పుడు 5 3 అని వేరే వేరే కౌంట్ చేయాలి, లేదంటే ఒకటి కోరుకుంటే మొత్తం అన్ని కౌంట్ చేయాలి, నాకు అర్థమవుతలేదు. సో ఏమో నాకైతే తెలియదు. 8 + 5, 8 5 ఏంటిది 3, 8 5 3, 8 5 3 గుర్తు పెట్టుకోండి గైస్ మీరైతే, నేను ఎంత మర్చిపోతాను. 8 5 3 ఇంద్రా నాయన చెయ్యింది ఇంద్రా బాబేడా వామో. 8 5 3, 8 5 3 అదే గుర్తు పెట్టుకుంటున్నా, లేట్ మర్చిపోతాం మరి నేను. ఇదేంటిది ఇదేమో నేను అటు తిరిగి ఇటు వస్తున్నానో అర్థమవుతుంది నాకే. ఈ రూట్లో కూడా మొత్తం కన్ఫ్యూజ్ ఉన్నాయి. ఒక మళ్ళీ మనం దాక్కున్న ప్లేస్కి వచ్చినాం, అంటే ఫస్ట్కి వచ్చినాం. ఇటు పోతున్నారా నాయన, అసలు ఇటు పోతున్నా కూడా అర్థమవుతుంది నాకైతే. ఎయిట్ 5 3 మళ్ళీ అది వచ్చినామరా. 8 5 3 ఓకే. ఇక్కడ డాల్ ఉంది, డాల్ నేను చూసుకున్నాను. ఒక 8 కలెక్ట్ చేసుకోవాలన్నమాట గైస్. ఇంకా మనం 5 తీసుకున్నాం. 8 5 3 8 5 3 ఇటు పోతున్నారా నాయన, అసలు నేను పోయిన కరెక్ట్ పోతాను. ఇటు పోతున్నారా బాబు నేను. 8 5 3 లేదు గైస్, పోయిన కడికే పోతున్నా నేను. అయిపోయింది అనుకున్నా, ఇన్న మంచి దాక్కున్నాను. ఎందుకంటే ఇక్కడ రూట్లే కన్ఫ్యూజ్ ఉండే మొత్తం. ఎటు పోతున్నాం అర్థమవుతుంది. అటు పోతే స్టార్టింగ్ కడికి వస్తాను, ఇటు పోయినా స్టార్టింగ్ కడికి వస్తాను, అటు ఇటు ఎదిగి ఒక కడికే వస్తాను నేను. అందుకే నాకు అర్థమవుతలేదు అసలే. అది గంట కొట్టిన అది వస్తుంది, కమలక్క వస్తుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు. మంచిగా తాక్కుర దొరికిన పట్టు ఇండే. అండ్ కష్టం గైస్, ఇది గేమ్ కష్టం. పూర్తి చేయాలంటే మస్తు కష్టం గైస్ ఏం చెప్పాలంటే. మనకైతే ఇంకా 4 ఐటెంలు దొరకాలి, మస్తు కష్టం. 8 5 3 8 5 3 గుర్తుపెట్టుకొని పైన సూట్ కట్ ఓపెన్ చేయాలి. మళ్ళా బెడ్రూమ్ కీ ఎత్తుకోవాలి. బెడ్రూమ్ కీ ఎత్తుకుడు కాదు, బెడ్రూమ్ ఎత్తుకోవాలి. ఆ లోపల ఏముందో చూడాలి. ఇంకా అవన్నీ కలెక్ట్ చేసి మెల్లమెల్ల ఒక్కొక్కటి తీసుకొని ఆడబెట్టాలి. ఆడబెట్టిన తర్వాత పెట్టుకుంటుందో ఒక్కొక్కటి పెట్టుకుని దాక్కోవాలి. లాస్ట్కి ఏదో ఒక్కటి ఐటమ్ ఉంటుంది, అది పెట్టుతోనే అది అంతమైపోతుంది. ఇంకా అంతం చెత్తం కూడా తెలియదు. ఇంకా మనకి ఇంకా కొంత ఛాన్సులు అవుతున్నాయి. ఇంకా మనకు చాలా క్లూస్ ఎత్తుకేది ఉంది ఆల్రెడీ. ఇంకా మనకి ఇంకా ఇప్పుడు సంథింగ్ ఏదో ఒక క్లూ ఎత్తుకాలంటే ఇంకా ఆ క్లూ ఎత్తుకనికి వేరే క్లూలు ఎత్తుకాలి, అట్లుంది ఇది. అంతే కష్టం ఉంది. సో మనం ఇప్పుడు బయటకంటే బయటికి రూట్ అర్థమవుతుంది నాకు. డాల్ ఇదేంద్ర పెద్ద కేజీ ఉంది, కుక్కల కేజీ అన్నట్టు మనుషులు ఎక్కడ అయింద్రా అందులో. డాల్ దొరికింది నాకు. పోతే డాల్ కూడా మనకు అవసరమే కదా. ఇంకా ఏంద్రా ఇవన్నీ షైన్లు అది అటు తిప్పి ఒక్కడికి వస్తాను నేను. ఓ గైస్ ఇదేంది, ఓ
ఇదేంది ఇది సైడ్కి ఏమైనా వేసుకొస్తా అంటే లేదు. ఓకే నిచ్చెన ఎక్కుతుంది అన్నమాట మనం. ఓ గైస్ మనం కీడికి వచ్చినావా? మనం ఇక్కడ అందరినీ చేయాలి ఉన్నట్టు మనం ఇంకా కొంచెం ఈజీ అవుతుంది మనకు కూడా. కొంచెం ఉండేది అనుకుంటా. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది అట్లా తీసినాక మర్చిపోయాను తీసిన విషయం కూడా. నాకు తెలిసి ఇదే వేసేయచ్చు. మొత్తోడు గైస్. ఓకే గైస్ మనం బతుకుంటే పార్ట్ 2లో కలుసుకుందాం. నేనైతే ఇక్కడికి ఏం చేస్తున్నా ఈ వీడియో అయితే. సో మనం ఈ కమలాన్ని పూర్తిగా ఇంకా 2 ఛాన్సులు అవుతున్నాయి మనకి. ఇంకా ఈ క్లూస్ అన్నిటికి మనం ఈ కమలాన్ని పూర్తిగా అంతం చేస్తామో లేదో చూడడానికి మీరు నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు రాదు, ఇది వీడియో అప్లోడ్ అయినప్పుడు వస్తుంది నెక్స్ట్ పార్ట్ చూడండి గైస్ మధ్యలో. సో ఈ వీడియో అయితే ఇక్కడికి అయితే ఆపేస్తున్నా నేను. ఓకే సో గైస్ యాక్చువల్గా ఈ వీడియో అయితే ఎప్పుడు రావాల్సింది. అండ్ మీరు నా రియాక్షన్ చూడాల్సింది, కాకపోతే ఎవరు లేదు. ఎందుకంటే రియాక్షన్స్ నేను మీ ల్యాప్టాప్లో రికార్డ్ చేసాను నేను నా ఫేస్ని. అండ్ గేమ్ ఫోన్లో అన్నా. సో ఆ వీడియోలు ఇంట్లో పంపించాలి, ఈ వీడియోలో అన్నకు పంపించాలి. ఎందుకంటే అందులో స్టోరేజ్ ఫుల్, ఇంట్లో స్టోరేజ్ ఫుల్ కాబట్టి. సో అన్న వీడియోలు ఇంట్లో వీడియోలు అన్న పంపించాలి. సో ఇక ఫేస్ రియాక్షన్స్ అన్న పంపినా ఏం కదా అన్నట్టయితే అప్లోడ్ చేస్తున్నా. అండ్ ఈ వీడియో ఎప్పుడో రావాల్సిందే. అండ్ వీడియోలో రాకైతే ఒక 4 రోజులు అయిపోతుంది ఆల్రెడీ. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా అనుకుంటున్నా రప్పియాలని. సో చూద్దాం. అండ్ పార్ట్ 2లో మనం చంపినామా లేదా తెలుసుకోనికి పార్ట్ 2 కోసం వెయిట్ అయితే వేయండి. అండ్ అప్పుడు టేక్ కేర్. అండ్ నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.